తనకు ఓట్లు వేసి గెలిపించిన పాలకొల్లు ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా మంత్రిగా తాను రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు నిర్వహిస్తానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరు, కాపవరం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం తాను అన్నిత్యం కష్టిస్తున్నానని తెలిపారు. ప్రజలు కూడా పనిచేసే నాయకుడిని, ప్రభుత్వాన్ని గుర్తించాలని, ప్రభుత్వం మార్పు అంటే అభివృద్ధి వైపు నడవాలి గాని గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం వైపు నడిచిందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా లంకలకోడేరు, కాపవరం గ్రామాల్లో 2,21,00,000 వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ అంగర రామ్మోహన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలకొల్లు మండలంలో 2,21,00,000 రూపాయలతో ఈరోజు 4 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మీరు చూసారు, ఏదైతే లంకలకోడేరు బగ్గీశ్వరం డ్రైన్ మీద 1,18,00,000 రూపాయలు. ఇప్పుడే అక్కడ రైతులందరూ కూడా ఎంతో ఆనందం, సంతోషం. ఎందుకంటే పండినటువంటి పంట దిగుబడులు తెచ్చుకోవాలంటే మార్గం లేదు. కొబ్బరికాయలు దింపు తీసుకుని ఆ కొబ్బరికాయలు మార్కెట్కి పంపించాలంటే మార్గం లేదు. రైలు చెరువులకి మేత బస్తాలు పట్టుకెళ్లాలన్నా మార్గం లేదు. రైలు చెరువుల్లో పంట పండించిన తర్వాత వాటి స్టాక్ని స్టోరేజ్కి తెచ్చుకోవడానికి కూడా లేనిటువంటి పరిస్థితి, దుస్థితి నుంచి ఈరోజు మారుమూల ప్రాంతంలో 1,18,00,000 రూపాయలు పెట్టి మాకు బ్రిడ్జి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది కూడా ఈరోజు కాటన్ మహాశయుడు జయంతి. అంటే ఈ రకంగా రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారని అక్కడ రైతులు ఏదైతే చెప్పినట్టు విషయం. కానీ అదేవిధంగా లంకలకోడేరు బ్రాంచ్ 2 ఛానల్ మీద ఏదైతే రైతులు గతంలో తూములు పెట్టుకున్నారు, ఆ తూములు దిగబడిపోయి నీరు వెళ్ళేటువంటి మార్గం లేక 200-300 ఎకరాలు పంట కూడా వదిలేశారు. 5 సంవత్సరాల్లో కాళ్ళకి చెప్పులు అరిగేటువంటి విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి తిరిగాం. రేపు అవుతుంది, మాపు అవుతుంది అన్నారు. కొబ్బరికాయ కొట్టేవారు, మళ్ళీ ఇన్ఛార్జి మారేవాడు, మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టేవాడు, మళ్ళీ ఇంకొక ఇన్ఛార్జి మారాడు, మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టాడు, మళ్ళీ ఇంకొక ఇన్ఛార్జి మారాడు. 5 సంవత్సరాలు అట్లా గడిచిపోయింది. ఈరోజు పనుల్ని టెండర్స్ పిలిచి పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. 10 నెలలు కాకుండానే ఈవేళ మా పనులు పూర్తి చేస్తున్నారని అక్కడ రైతాంగం. కానీ ఏదైతే ఇక్కడే కాపవరం మైనర్ డ్రైన్ మీద గ్రావెల్ రహదారి, ఆ గత 14-19లో మీరు వేసినటువంటి గ్రావెల్ రోడ్డు తప్ప మళ్ళీ 5 సంవత్సరాల గత పాలనలో కనీసం ఒక తట్ట కంకర పోయలేదు. మళ్ళీ మీరు వచ్చి ఈరోజు 16 లక్షల రూపాయలు ఈరోజు గ్రావెల్ రోడ్డు వేస్తున్నారని. అదేవిధంగా ఏదైతే కాపవరం బ్రాంచ్ ఛానల్ గ్రామంలోంచి పోతూ ఉంది, గ్రామంలో ఉన్నటువంటి మురుకు నీరు లేదా గ్రామంలో ఉండే చెత్త అంతా కూడా దాంట్లో పడిపోయి ఆ నీరు కిందకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఎన్నికల సమయంలో నన్ను అడిగారు. దానితో ఈరోజు ఏదైతే 72 లక్షల రూపాయలతోటి ఈవేళ ఆ సీసీ వాళ్ళకి మనం నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఈ రకంగా 2,21,00,000 రూపాయలు ఈవేళ ఇరిగేషన్ శాఖ నుంచి ఈరోజు చేయడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడే ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఈరోజు కూడా 58 లక్షల రూపాయలతోటి ఇక్కడ కూడా మంచినీటి కోసం. ఎందుకంటే ఇప్పుడే కాపవరం మహిళలందరూ చెప్తూ ఉన్నారు, ఏదైతే త్రాగడానికి మంచినీళ్ళు లేవు, కల్లాపు వేసుకోవడానికి, మొక్కలకు నీళ్ళు వేసుకోవడానికి పనిచేస్తున్నాయి. వాస్తవం అది. ఎందుకంటే అధికార మార్పిడి అనేది అభివృద్ధి వైపు నడాలి. కానీ గత 5 సంవత్సరాల పాలన విధ్వంసం వైపు నడిచింది. మళ్ళీ అవన్నీ సరిదిద్దడానికి మాకు సమయం పడుతున్నటువంటి స్థితిలో మళ్ళీ ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మళ్ళీ ఆ యొక్క త్రాగునీటి కష్టాలు మహిళలకు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మళ్ళీ 5 సంవత్సరాలు ఇవన్నీ సరిదిద్దాలి, మళ్ళీ మహిళలకు సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలనే ఆలోచనతో భాగంగానే ఈరోజు కాపవరం కూడా 58 లక్షల రూపాయలు నిధులు కూడా మంజూరు చేశాం. ఇట్లా ప్రజల కోసం అనునిత్యం కూడా పనిచేస్తూ, ఎందుకంటే నిన్ననే చూశారు మీరు పోడూరు మండలంలో శంకుస్థాపనలు. నిన్న సాయంత్రం డిఎస్సి రాత్రి 12:30 వరకు డిఎస్సి విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం. మళ్ళీ వేళ ఉదయం 7 గంటలకే వేళ కాటన్ ద్వారా ఆయన యొక్క జయంతి కార్యక్రమం, మళ్ళీ ఈవేళ శంకుస్థాపనల కార్యక్రమం, మళ్ళీ ఇప్పుడు బయలుదేరి అనంతపురం జిల్లా వెళ్ళి మళ్ళీ అక్కడ హంద్రీనేవా కెనాల్ ఏవైతే ఉన్నాయో రేపంతా కూడా ఇన్స్పెక్షన్. అంటే ఇలా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ప్రజల కోసం పనిచేస్తూ నాకు ఓట్లేసి గెలిపించినటువంటి నా నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేస్తూ రాష్ట్రంలో
మీరు ఎక్కడికి వెళ్ళినా ఓ పాలకొల్లు రామానాయుడు గారు అని మీ గౌరవాన్ని పెంచేటువంటి విధంగా, మీ గౌరవాన్ని నిలిపేటువంటి విధంగా అనునిత్యం కూడా పనిచేస్తున్నాం. దయవుంచి మీరు కూడా పనిచేసేటువంటి నాయకుడికి, పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం.